విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ పరాభవనామ సంవత్సర వసంత నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు పూజా మండపంలో జగన్మాతకు విశేష పుష్పార్చన ఘనంగా నిర్వహించారు. శాస్త్రోక్తంగా జరిగిన ఈ పుష్పార్చనలో అమ్మవారిని కనకాంబరాలు, గులాబీ పూలతో అద్భుతంగా అలంకరించి అర్పించారు. పుష్పాల సుగంధాలతో నిండిన ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ సేవను దర్శించేందుకు భక్తులు భారీగా తరలివచ్చి భక్తి పారవశంలో మునిగి తేలారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా దంపతులు అమ్మవారికి పుష్పాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇదే రోజున డాక్టర్ లక్ష్మీషా విజయవాడ నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించడం విశేషంగా నిలిచింది. ఒకవైపు పరిపాలనా బాధ్యతలు చేపడుతూ మరోవైపు అమ్మవారి సేవలో పాల్గొనటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో దేవస్థాన ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయాధికారులు, సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. अशेष जलमोहने अरुणमाले भूषोत्पलां दिवाकशोभाजला जपविधोस्मरेत् अंबिका ध्यानं समर्पयामि आवाहयामि यात्रं समर्पयामि नवरत्नघटसिंहासनं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि पादयोः पात्रं समर्पयामि मुख्यस्थानमणीयं समर्पयामि अपहृष्टामजोभवहतार उद्यतधातनाम हेरणाय चित्तसे नमस्त्रमवतः दत्तवायते हरः शरीरममातरः अस्माकर्तवामवास्यत्रयाय जपधापोतधातरः सुभागस्तानं समर्पयामि स्थानान्तरमुख्यस्थानमणीयं समर्पयामि अभवत्रा రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులపై రైతులకు, ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ అప్రమత్తం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. తద్వారా పంట నష్టం తగ్గించేలా చర్యలు తీసుకోవాలని, పంట నష్టం జరిగినప్పుడు పూర్తి స్థాయిలో వివరాలు సేకరించాలని చెప్పారు. రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలు, వడగళ్ల వానలతో పంటలకు జరిగిన నష్టంపై సీఎం చంద్రబాబు సమీక్ష జరిపారు. ఇప్పటి వరకు గాలివానలు, వర్షాలు, వడగళ్ల కారణంగా దెబ్బతిన్న పంట నష్టం వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా కృష్ణా, నెల్లూరు, శ్రీ సత్యసాయి, ఎన్టీఆర్, అనంతపురం, మన్యం జిల్లాల్లోని 16 మండలాల్లో 89 గ్రామాల్లో వర్షాలతో పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. 384 హెక్టార్లో వరి, 630 హెక్టార్లో మొక్కజొన్న, 200 హెక్టార్లో మినుము పంటకు నష్టం వాటిల్లినట్లు తెలిపారు. మొత్తం 1215 హెక్టార్లో సాధారణ పంటలు దెబ్బతినగా 2043 మంది రైతులు నష్టపోయినట్లు చెప్పారు. అలాగే అనంతపురం, శ్రీ సత్యసాయి, ఎన్టీఆర్ జిల్లాల్లోని ఉద్యాన పంటలపైన అకాల వర్షాలు తీవ్ర ప్రభావం చూపాయని అధికారులు తెలిపారు. ఉగాది పర్వదినాన రాష్ట్ర యువతకు తమ కూటమి ప్రభుత్వం తీయటి కబురు చెప్పిందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. 10,060 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల చేశామని ప్రస్తావించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ట్వీట్ పెట్టారు. నిర్దేశిత సమయంలో ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు.
సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం యువత ఆకాంక్షలు నెరవేరుస్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో 30,607 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పుకొచ్చారు. ఉపాధ్యాయ, కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందించినప్పుడు యువత కళ్లల్లో ఆనందం చూశామన్నారు. ఈ ఏడాది ఇచ్చే నోటిఫికేషన్ల ద్వారా 10,060 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. గ్రూప్ 1, గ్రూప్ 2, ఇంజనీరింగ్, టీచింగ్, యూనిఫామ్ సర్వీసెస్ పోస్టులను భర్తీ చేస్తున్నామని తెలిపారు. ఇక ఉద్యోగార్థులు ప్రిపరేషన్లో నిమగ్నం కావాలని పవన్ కళ్యాణ్ సూచించారు. చేనేత రంగంలో జరుగుతున్న కృషి గొప్పదని ఆంధ్రప్రదేశ్ చేనేత జౌళి శాఖ కమిషనర్ రేఖారాణి చేనేత కళ యొక్క ప్రాముఖ్యతను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తెలియజేసి భారతదేశ సంస్కృతి వారసత్వాన్ని వివరించారు. ఆంధ్రప్రదేశ్ చేనేతకి ఒక గర్వకారణం. ఏపీ చేనేత జౌళి శాఖ కమిషనర్ రేఖారాణి హైదరాబాద్లో రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ఉరువకొండలో నేత చేసిన పట్టు చీరని బహుమతిగా అందించారు. ఉగాది అంటే కొత్త ఆరంభాలు, మన సాంప్రదాయం. ఆ ప్రత్యేక సందర్భంలో ద్రౌపది ముర్ము మన అనంతపురం జిల్లాలో ఉరువకొండ పట్టుచీరని ఉగాది రోజు ధరించడం ఇది నిజంగా మన రాష్ట్రానికి గర్వకారణంగా ఉందని కమిషనర్ చెప్పారు. చేనేత రంగంలో జరుగుతున్న కృషి గొప్పదని ఆంధ్రప్రదేశ్ చేనేత జౌళి శాఖ కమిషనర్ రేఖారాణి చేనేత కళ యొక్క ప్రాముఖ్యతను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తెలియజేసి భారతదేశ సంస్కృతి వారసత్వాన్ని వివరించారు. ఆంధ్రప్రదేశ్ చేనేతకి ఒక గర్వకారణం. ఏపీ చేనేత జౌళి శాఖ కమిషనర్ రేఖారాణి హైదరాబాద్లో రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ఉరువకొండలో నేత చేసిన పట్టు చీరని బహుమతిగా అందించారు. ఉగాది అంటే కొత్త ఆరంభాలు, మన సాంప్రదాయం. ఆ ప్రత్యేక సందర్భంలో ద్రౌపది ముర్ము మన అనంతపురం జిల్లాలో ఉరువకొండ పట్టుచీరని ఉగాది రోజు ధరించడం ఇది నిజంగా మన రాష్ట్రానికి గర్వకారణంగా ఉందని కమిషనర్ చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ల పరిపాలనలో హిందువుల మనోభావాలను, హిందువుల సాంప్రదాయాన్ని పూర్తిగా విస్మరించి పరిపాలన చేశారని రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి ఎద్దేవా చేశారు. ఉగాది పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని ఒక పత్రికల్లో జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రకటనలు ఇవ్వడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మంగళగిరి తెలుగుదేశం జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి పార్థసారథి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి హిందువులన్నా, హిందూ సాంప్రదాయం ఏ మాత్రం గౌరవం లేవదేని ఆవేదన వ్యక్తం చేశారు. పవిత్రమైన హిందువుల పండుగల సమయంలో జగన్మోహన్ రెడ్డి నివాసంలో సెట్టింగ్లు వేసి పండుగలు జరుపుకోవటం విడ్డూరంగా ఉందని చెప్పారు. తెలుగు సాంప్రదాయాలను, తెలుగు పండుగ విశిష్టతను తెలుసుకుని దేవాలయాలకు వెళ్లే సంస్కృతి జగన్మోహన్ రెడ్డికి లేదని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మతాల్ని, పండుగల్ని ఏ విధంగా ప్రజలకు అన్వయించుకుంటారో వాళ్ళు వేసిన అడ్వర్టైజ్మెంట్ సాక్షిపత్రికలో చూస్తే అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తాను. ఎవరైనా సరే కుటుంబ పెద్ద అయితే కుటుంబ సభ్యులందరూ చల్లగా ఉండాలి ఆ భగవంతుడి ఆశీస్సులతో. అదేవిధంగా ఒక సంస్థ అధినేత అయితే సంస్థ బాగుండాలి, సంస్థలో ఉద్యోగస్తులందరూ కూడా చల్లగా ఉండాలి. అదే ఒక రాజకీయ నాయకుడైతే ప్రజలు బాగుండాలి, కార్యకర్తలు బాగుండాలి, నాయకుడికి బాగుండాలి అని చెప్పేసి కోరుకుంటారు. కానీ ఆశ్చర్యంగా హిందూ ధర్మ రక్షణ, హిందూ ధర్మాన్ని భక్షించే వాళ్ళే హిందూ ధర్మ రక్షణ అని చెప్పేసి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఎవరైనా సరే ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తారు. భగవంతుడు ఆ పర్వదిన సందర్భంగా ప్రజలందరికీ కూడా మేలు జరగాలని, అన్ని కుటుంబాల్లో కూడా సంతోషాలు వెల్లివిరియాలని కోరుకుంటూ ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేస్తారు. అదేవిధంగా నాయకుడికి, కార్యకర్తలకి అందరూ కూడా తెలియజేస్తారు. కానీ ఇక్కడ నాయకుడికి ఉగాది శుభాకాంక్షలు, వాళ్ళకి ప్రజలతో సంబంధం లేదు, ప్రజలకి మేలు జరగాల్సిన అవసరం లేదు, ఆఖరికి వారి కార్యకర్తలకి మేలు జరగాల్సిన అవసరం లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు. అంటే పండగ నాడు, పండగ సందర్భంగా ఆయనకి ఒక్కడికే మేలు జరిగితే సరిపోయేదనే విధంగా వారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి హిందూ ధర్మం, హిందూ యొక్క భావజాలం ఏమిటో, హిందూ ధర్మం యొక్క భావజాలం ఏమిటో కూడా అర్థం చేసుకోలేని వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మనం చేస్తాం.
వీఎంసీ స్పెషల్ ఆఫీసర్ గా తనకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానని డాక్టర్ జి లక్ష్మీ షా తెలిపారు. వీఎంసీ స్పెషల్ ఆఫీసర్ గా తనను నియమించినందుకు సీఎం చంద్రబాబు నాయుడుకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. విజయవాడ నగరాన్ని సీఎం ఎప్పుడు గేట్వే టు అమరావతిగా పేర్కొంటారని, దానికి అనుగుణంగా నగరాన్ని తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడం, ప్రజా సౌకర్యాలను విస్తరించడం తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్ గా డాక్టర్ జి లక్ష్మీ షా వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని స్పెషల్ ఆఫీసర్ ఛాంబర్లో దుర్గగుడి ఆలయ వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వీఎంసీ అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వీఎంసీ స్పెషల్ ఆఫీసర్ మరియు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ షా మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనను స్పెషల్ ఆఫీసర్ గా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడ నగరాన్ని సీఎం ఎప్పుడు గేట్వే టు అమరావతిగా పేర్కొంటారని, అందుకు అనుగుణంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించడం, ప్రజా సౌకర్యాలను విస్తరించడం తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం విభాగాధిపతులతో సమావేశం నిర్వహించి నగరంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, ప్రాజెక్టులు మరియు వివిధ కార్యక్రమాలపై సమీక్షించారు. నగరాభివృద్ధికి సంబంధించి ప్రాధాన్యత ఉన్న అంశాలను గుర్తించి వాటిపై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈరోజు విజయవాడ మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్గా జీవోఆర్టీ నెంబర్ 284 ప్రకారంగా గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల మేరకు స్పెషల్ ఆఫీసర్ ఛార్జ్ తీసుకోవడం జరిగింది. విజయవాడ మీకు తెలిసే ఉంది, విజయవాడ కార్పొరేషన్ ఎన్టీఆర్ జిల్లాలోనే అతి పెద్ద కార్పొరేషన్, స్టేట్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కార్పొరేషన్. కాబట్టి దీనికి స్పెషల్ ఆఫీసర్గా నియమించినందుకు గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ బాధ్యతని చాలా జాగ్రత్తగా అలాగే బాధ్యతగా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరి సహకారాన్ని కోరుతున్నాను. ముఖ్యంగా జిల్లా యంత్రాంగంలో ఇక్కడ కమిషనరు అలాగే మొత్తం కార్పొరేషన్ స్టాఫ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ సహకారం, అలాగే ప్రజాప్రతినిధుల సహకారము, అట్లాగే ప్రజల సహకారం. ముఖ్యంగా విజయనగరం అంటే విజయవాడ అంటేనే ఇక్కడ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ అయితేనేంటి, ఎన్జిఓస్, అలాగే సివిల్ సొసైటీలో యాక్టివ్ పర్సన్స్ అయితే ఉన్నారో, అలాగే మీడియా ఏదైతే ఉందో వీళ్ళందరి సహకారంతో నగరాభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళాలి. సో దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుతూ, మనం కలిసి యాజ్ ఎ టీమ్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఇప్పటివరకు పనిచేస్తున్నాము, అదే టీమ్ స్పిరిట్తో కూడా నగర పరిపాలన కూడా ముందుకు తీసుకెళ్తూ ఎన్టీఆర్ జిల్లాని నెంబర్ 1 నిలపడానికి ప్రతి ఒక్కరి సహకారాన్ని కోరుతున్నాం. అంటే ఇప్పటివరకు అయితే కార్పొరేషన్ ప్రజాప్రతినిధులు అంటే చాలా కొన్ని పార్టీల మధ్య దీంట్లో అనేక సమస్యలు కూడా ఇప్పటివరకు పరిష్కారం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా అధికారుల పాలనే కావాలన్న ఇదిగా ఉన్నారు. ఇప్పుడు రాబోయే వేసవి కాలం దానికి సంబంధించి కూడా ఎనీ అదే అర్బన్ లోకల్ బాడీ ఏదైనా కూడా ఇక్కడ మెయిన్లీ పబ్లిక్ ప్రజలే మెయిన్ ఫోకస్ ఏరియా. ఆ ప్రజలకి కన్వీనియన్స్, అది శానిటేషన్ అవ్వచ్చు, మౌలిక సదుపాయాలు కావచ్చు, కన్వీనియన్స్ కావచ్చు, అలాగే సివిక్ ఎంబియన్స్ కావచ్చు, ఇవన్నీ ప్రొవైడ్ చేసేది అర్బన్ లోకల్ బాడీ ప్రాముఖ్యత ఉంటుంది. నాకు కూడా ఇంతకు ముందు కూడా అర్బన్ ఏరియాలో పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి, అలాగే ఎన్టీఆర్ జిల్లా లాస్ట్ 1 year నుంచి కూడా చూశాను కాబట్టి, ఇక్కడ అవసరాలు, అగోగులు, అక్కడ ఇక్కడ కోఆపరేషన్, కోఆర్డినేషన్ ఎలా చేసుకుంటే బాగుండే ఆల్రెడీ అలవాటు ఉంది కాబట్టి ప్రజలకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా సో ప్రతి ఒక్కరిని సమన్వయం చేసుకుంటూ ఇటు అధికార యంత్రాంగము, ఇటు మీడియా, అటు గవర్నమెంట్ నుంచి రావాల్సిన పథకాలను అమలు చేయడము, అలాగే లోకల్ స్థానిక ప్రజాప్రతినిధులు కూడా అనుసంధానం చేసుకుంటూ జిల్లా యంత్రాంగం, అలాగే ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్గా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్పొరేషన్ అడ్మినిస్ట్రేషన్ కూడా సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళడానికి మీ అందరి సహకారంతో ముందుకు తీసుకెళ్ళడానికి నాకు నమ్మకం ఉంది. అదే ప్రకారం చేసుకుంటాం. సమస్యలు మీ దృష్టికి తీసుకురావడానికి ప్రజలకి మీరు ఏ టైంలో అందుబాటులో ఉంటారు ఇక్కడ? టైం అంటే ఇప్పుడు కలెక్టరేట్ కూడా ఇక్కడే ఉంటుంది. స్పెషల్ ఆఫీసర్గా అంటే మరి టైం డివైడ్ చేయడము కన్నా అందుబాటులో 24/7 ఉండే ప్రయత్నం అయితే చేస్తాం. ఎలాగైతే ఇప్పుడు కలెక్టర్గా ఉన్నప్పుడు కూడా మనకి ఎప్పుడు 5 గంటలకు 6 గంటలకు ఆఫీస్ అయిపోదు. సో మినిమం 8, 9, 10 అవుతూనే ఉంటుంది. ఉదయం కూడా 5, 6 నుంచి స్టార్ట్ అయిపోతాం కాబట్టి అదే మాదిరిగా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ స్పిరిట్ అయితే ఉందో అదే స్పిరిట్తో ముందుకు వెళ్తాము. కేంద్ర ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన జనగణన ప్రక్రియలో ఓబీసీల గణన కోసం ప్రత్యేక కాలంను చేర్చాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు డిమాండ్ చేశారు. ఓబీసీ కాలం లేకపోతే దేశవ్యాప్తంగా వివిధ కులాల జనాభా వివరాలు నియోజకవర్గాల వారీగా సంఖ్య స్పష్టంగా తెలిసే అవకాశం ఉండదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సరైన గణాంకాలు లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే రాయితీలు, రిజర్వేషన్లు అర్హులకు ఎలా చేరుతాయని ఆయన ప్రశ్నించారు.
విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో హెలో బీసీ చలో ఢిల్లీ గోడపత్రికను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కేంద్రం విడుదల చేసిన 33 అంశాల జనగణన ప్రశ్నావళిలో కేవలం ఎస్సీ ఎస్టీ వర్గాలకు మాత్రమే కాలమ్స్ కేటాయించి ఓబీసీలను విస్మరించడం అన్యాయమని పేర్కొన్నారు. సమగ్ర కులగణనపై కేంద్ర మంత్రి మండలి సానుకూల నిర్ణయం తీసుకున్నప్పటికీ ఫార్మేట్లో ఓబీసీ కాలం లేకపోవడం విచారణకరమని విమర్శించారు. ఈ నేపథ్యంలో ఓబీసీల సామాజిక న్యాయం కోసం ఈ నెల 23వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జాతీయ స్థాయి మహాధర్నా నిర్వహిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ పోరాటాన్ని విజయవంతం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా గోడ పత్రికల ద్వారా విస్తృత ప్రచారం కల్పిస్తున్నామని, బీసీ సమాజం పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంవీఎస్ఎన్ మూర్తి, ఈడే అశోక్ కుమార్, గుంటుపల్లి ఉమామహేశ్వరరావు, అంగడాల పూర్ణచంద్రరావు, అందే జగదీష్, మేకా వెంకటేశ్వరరావు, శివసత్యనారాయణ సహా పలువురు బీసీ నాయకులు పాల్గొని తమ మద్దతును తెలిపారు. 12వ కాలంలో ఎస్సీ ఎస్టీ అదర్స్ అనేటువంటి కాలం అయితే పెట్టారు, కానీ ఓబీసీ కాలం అనేది పెట్టల. అది దానివల్ల ఓబీసీ జనాభా ఏ విధంగా లెక్కలు తేల్చగలరు అనేటువంటి మేము కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. గతంలో బ్రిటిష్ వాళ్ళు 1931లో బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసినప్పుడే జనగణనతో పాటు కులగణన కూడా ఒక కాలాన్ని పెట్టారు, ఓబీసీ కాలాన్ని. కానీ మన వాళ్ళు ఇవాళ ఓబీసీ కాలాన్ని పెడతాకి ఎందుకు సందేహం వ్యక్తం చేస్తున్నారో మాకు అర్థం కానటువంటి ప్రశ్న. ఆ క్రమంలో రేపు 23వ తారీఖున ఢిల్లీలో జంతర్ మంతర్లో మహాధర్నా కార్యక్రమం నిర్వర్తిస్తూ ఉన్నాం. వివిధ రాజకీయ పార్టీలు, వివిధ ప్రజా సంఘాలు అందరూ కూడా దానికి మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆ రోజున జరిగేటువంటి కార్యక్రమానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా ఆహ్వానించడం జరిగింది. తప్పనిసరిగా ఆహ్వానించిన మేర మేము తప్పనిసరిగా కార్యక్రమానికి వచ్చి సంఘీభావం తెలియజేస్తామని కూడా చెప్పడం కూడా జరిగింది. ఇవాళ రిజర్వేషన్లు అనేటువంటి ప్రక్రియలో కుల గణాంకాలు లెక్కించకపోవటం వలన ఇవాళ మహిళలకి 33% రిజర్వేషన్ని కేటాయిస్తే కేవలంగా దీనిలో మా ఓబీసీ సబ్కోటా ఎంతని అనేక దఫాలుగా మేము అడుగుతూ ఉన్నాం. ఇప్పుడు గతంలో అలాగే ప్రతి సంవత్సరం మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత, స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క జనగణన జరుగుతున్నటువంటి కార్యక్రమంలో మనకి 2021 మనకి కేవలం కరోనా వలన ఆ యొక్క జనగణన ఆగడం జరిగింది. మరి ఇప్పుడు అదే 2021లో చేయవలసినటువంటి జనగణనని రేపు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఈ జనగణన స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మనకి సుప్రీంకోర్టు ఈ యొక్క జనగణన విషయంలో ఒక ఆర్డర్ను పాస్ చేయడం జరిగింది. కె కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేటటువంటి దాంట్లో ఈ యొక్క బీసీల కోట, ఓబీసీ కోట ఎంత ఇవ్వాలనేటటువంటి నిర్ణయం చేయాలంటే నిర్దిష్టమైనటువంటి ఒక డేటా ఉండాలి. కాబట్టి ఈ యొక్క ఎప్పుడైతే జనగణన చేపడతారో ఆ జనగణన చేపట్టినప్పుడు కులగణన కూడా చేస్తేనే ఈ ఓబీసీ అనేటటువంటి ఒక కేటగిరీకి రిజర్వేషన్ ఇవ్వడానికి సాధ్యమవుతుందని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.